హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి నిన్న వైవి సుబ్బారెడ్డిని దాదాపు 7 గంటల నుంచి 12 గంటల పాటు విచారించినట్టుగా తెలుస్తుంది. సో ఈ విచారణలో ఆయన ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అసలు సమాధానాలు కూడా సరిగ్గా చెప్పలేదని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎటువంటి క్వశ్చన్స్ సిట్ అడిగింది, మరి వైవి సుబ్బారెడ్డి గారు ఎటువంటి ఆన్సర్స్ ఇచ్చారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఇరికించేశారు అని చెప్పేసి కూడా ఒక వార్త ప్రచారంలో ఉంది. అసలు ఏం జరిగింది నా విచారణలో, ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, నిన్న విచారణ మరి ఎలా జరిగింది, సిట్ ఏం అడిగింది, సుబ్బారెడ్డి గారు ఏం ఆన్సర్స్ చెప్పారు, మరి ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అని కూడా ఒక టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మేడం? అంటే వైవి సుబ్బారెడ్డి జీవితంలో మొదటిసారి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉంటాడు. ఇది ఊహించలా. ఈ 30 ఏళ్ళు అనేది మాత్రం బాగా పనిచేసిందండి. ఎవడికి వాడు ఇష్టానికి తినేశాడు, ఎవడికి వాడు దోచుకున్నాడు, లూటీ చేయడం అంటాను చూడండి, అట్లా చేసేసారు. సో దేవుణ్ణి కూడా వదలలేదు. సిగ్గు బుద్ధి ఉంటే కనుకైతే అసలు దేవుడు సొమ్ము తినడం ఏంటి, మనం కావాలంటే మనం మద్యం కుంభకోణంలో ఇలాగా తింటున్నాం కదా, అది సరిపోదా అని అనుకోవాలా. అంటే గడ్డి కరిచే మనుషులు అంటాం కదా, ఇంకెంతకంటే గడ్డి కరిచే వాళ్ళు ఎవరు ఉంటారు? లాలూ ప్రసాద్ ఓన్లీ గడ్డే తిన్నాడు, వీళ్ళు నానా గడ్డి కరిచారు కదా, వెరైటీ గడ్డిలన్నీ తిన్నారు. కాబట్టి ఇవాళ దేవుడి విషయంలో చేసిన తప్పుకి ప్రతి ఒక్కడు ఫలితం అనుభవించి తీరుతాడు. మనం ఏమి ఎదురు చూడక్కర్లే, మనం చెప్పక్కర్లే, మనం అనక్కర్లా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇంతవరకు అంతే, ఇంకా అంతకుమించి మనం చెప్పక్కర్లా. కాబట్టి నిన్నను ఏదైతే విచారణ జరిగిందో అతని దగ్గర ఆన్సర్ లేదు, నిజాలు చెప్పలేడు, మింగలేడు కక్కలేడు అనే పరిస్థితిలో నిన్న వైవి సుబ్బారెడ్డి పరిస్థితి అయితే ఉండింది. ఆయన ఏది అడిగినా కూడా సిట్టు వాళ్ళు మెయిన్ గా అతని పిఏ చిన్నప్ప గురించి, కల్తీ నెయ్యి గురించే వాళ్ళు ప్రశ్నలు ఎక్కువగా సంధించారు. తర్వాత ధర్మారెడ్డితో మాట్లాడింది, పిఏతో మాట్లాడింది, ఇవన్నీ కూడా అతని ముందు పెట్టి మాట్లాడారు. సో ఇంకేం మాట్లాడతాడు, నీళ్లు నమిలాడు. ఎందుకంటే మీరు ఎట్లా నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు కల్తీ నెయ్యి అని చెప్పాక కూడా ఈ డైరీస్ ని మీరు ఎందుకు కొనసాగించారు, ఇవన్నీ ప్రశ్నలు సంధించారండి. ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక అయితే టీటీడీకి వివిధ సంస్థలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉందని మైసూర్లోని సిఎస్టిఆర్ఐ ల్యాబ్ నిర్ధారించిన తర్వాత ఎందుకు కంటిన్యూ చేశారు? తర్వాత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైష్ణవి డైరీలను 2024 వరకు ఎలా కొనసాగించారు? తర్వాత కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ విషయంలో మీపై ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ జిఎం మీ దృష్టికి తెచ్చినా ఎందుకు స్పందించలేదు? ఇందులో ఈ సుబ్బారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలు గతంలో ఇచ్చినవి కూడా ఆయన ముందు పెట్టారు, ధర్మారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలు ముందు పెట్టారు, పిఏ చిన్నప్ప ఇచ్చిన వాంగ్మూలాలు కూడా ముందు పెట్టారు. అతను ఎంతసేపు ముందున్నవన్నీ మేము కంటిన్యూ చేసామంటున్నారు తప్ప టెండర్ల ప్రక్రియలో మార్పులు కావచ్చు, మిగతావన్నీ కూడా మీరు ఎవరిని అడిగి చేశారు, ఎవరి ఒత్తిడితో చేశారు, మిమ్మల్ని చేయమని చెప్పింది ఎవరు అంటే నీళ్లు నమ్మి. అయితే ఎప్పుడైతే ధర్మారెడ్డికి సంబంధించి పిఏ చిన్నప్ప అతని వాంగ్మూలాలు చూపించారో ఈయన చాలా మటుకి నోరు విప్పారు అని తెలుస్తోంది. అంటే ఆ అంతిమ లబ్ధిదారుడు లాగా ఏది మద్యం కుంభకోణంలో ఇక్కడ కూడా అంతిమ లబ్ధిదారుడు కావచ్చు, అంతిమంగా సలహా ఇచ్చిన వ్యక్తి కావచ్చు జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న సుబ్బారెడ్డి గారు నోరు విప్పి చెప్పేశారా అనే ఒక సందేహం అందరికీ వస్తుంది. ఎందుకు చెప్పుంటాడు? మళ్ళా అవసరమైతే మిమ్మల్ని విచారణకు పిలుస్తామని అన్నారు వాళ్ళు. ఇంకా అవసరమైతే విచారణ ఏంటి ఇప్పుడు? ఎందుకంటే ఇవాళ విచారణ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఎప్పుడైనా అవసరమైతే, లేదంటే మీరు మళ్ళా రావాల్సి ఉంటుందండి అని ఖచ్చితంగా చెప్తారు. కానీ వాళ్ళకి కావాల్సిన సమాచారం అంతా కూడా నిన్న సుబ్బారెడ్డి ఇచ్చేశాడు. ఎందుకంటే ఆ రోజు ధర్మారెడ్డి ఓపెన్ గా చెప్పాడు, పశ్చాత్తాపడ్డాడు ధర్మారెడ్డి, నేను అట్లా చేసి ఉండకూడదు అని. అంటే ధర్మారెడ్డి అనే వ్యక్తి కొడుకు పోయిన 12వ రోజే మళ్ళా అసలు విధులకు ఎలా వచ్చాడు అనేది ఆ రోజు వచ్చిన ఒక అంటే అందరిలో పెద్ద క్వశ్చన్ మార్క్ అది. బికాజ్ మనం మామూలుగా 13 రోజుల వరకు ఎక్కడికి కదలం, 12వ రోజు అయ్యాక 13 తప్పితే 14 బయటకు వస్తాము. అందులో సొంత కొడుకు పోయినప్పుడు అతను అసలు ఎలా వస్తాడు? అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి విధులకు ఎలా వస్తాడు? ఆయన ఎలా కలుస్తాడు అక్కడ? 10 రోజులు 11వ రోజులు అవగానే వచ్చేసాడు ఆయన. అది తప్పు కదా. కాబట్టి అంటే నేను అనేది అంత జరిగినా కూడా అతనిలో ఒక భయం రాలేదు.
ఒక పశ్చాత్తాపం ఇప్పుడు వచ్చింది కానీ అప్పుడు రాలా. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశాడుగా కొంతకాలం, తప్పులు చేసి ఉంటాడుగా. అంటే మనకి భగవంతుడు ఆల్రెడీ ఒక పనిష్మెంట్ ఇచ్చాక మనలో రియలైజేషన్ రావాలి కదా, ఎందుకు రాలేదు అంటే ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా అంటే వీళ్ళందరూ అంటే క్రిస్టియన్స్ కాబట్టి మేము మాకేం జరగదని అనుకుంటున్నారా? కానీ తిన్నది దేవుడి సొమ్ము కాబట్టి, అంటే హిందువుల దేవుడి సొమ్ము అయినా కూడా మీ కడుపులోకి వెళ్ళింది కాబట్టి మీకు ఫలితం అనుభవిస్తారు మీరు కూడా. ఓకే, ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ అంతా లేదు, రిలిజియన్, ఎవడైనా తప్పు చేశాక అనుభవించాలి. కాబట్టి ఇవాళ సుబ్బారెడ్డి నిన్న ఊహించలేదు ఈ విచారణ. ఎంత విచిత్రం చూడండి. యాక్చువల్ గా ఇవాళ అతను రావాలి, ఎవరు జగన్మోహన్ రెడ్డి నిన్ననే వచ్చేసాడు విచారణకి. నిన్న సుబ్బారెడ్డి విచారణ, అన్ని కలిసి వచ్చాయి చూడండి. అంటే ఆయన ఊహించినవన్నీ కూడా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు ఒక రకంగా, పైకి చెప్పట్లేదు కానీ. కాబట్టి మొత్తం మీద నిన్న సుబ్బారెడ్డి విచారణలో అంటే ఉద్బోధ చేసిన వాళ్ళు కావచ్చు, లేదు తప్పు చేయించిన వ్యక్తి ఎవరు అన్న ఆ పేరు చెప్పారని మనకి తెలుస్తుంది. సో మేడం, ఇప్పుడు వరుసగా విచారణలు జరుగుతున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం ఫ్యూచర్ లో? ఎందుకుండవు? ఇప్పుడు తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా దేవుడి ముందు కాదు కదా. దేవుడి ముందు ముఖ్యమంత్రి లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అని ఉండదు కదా. ఎవరైనా తప్పు చేశాక అది దేవుడి అంశానికి సంబంధించి, అది కూడా టీటీడీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా జగన్ హాజరవ్వాలన్న సిబిఐ కోర్టు ముందు హాజరయ్యాడు కదా. దిగొచ్చావా? నన్ను 2 కొమ్ములు ఎక్స్ట్రా ఉన్నాయా నీకు, 2 చెవులు ఎక్స్ట్రా ఉన్నాయి కాదు కదా. యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ అంతే. ఒక మనిషివి, తర్వాతే రాజకీయ నాయకుడివి. కానీ తప్పు చేసావు ఒక మనిషిగా. కాబట్టి తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా హాజరు అవ్వాల్సిందే. ముఖ్యంగా దేవుడికి సంబంధించిన అంశాల్లో మరీ ముఖ్యంగా హాజరవ్వాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.